ఎమ్మెల్సీ కవిత మేడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ కేసులో ఎమ్మెల్యేగా కవితను నిందితురాలుగా సిబిఐ చేర్చింది. ఈ మేరకు కవితకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీ కవిత మేడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ కేసులో ఎమ్మెల్యేగా కవితను నిందితురాలుగా సిబిఐ చేర్చింది. ఈ మేరకు కవితకు నోటీసులు జారీ చేసింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కాలుపూరి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి లిక్కర్ కేసు విషయం దాదాపుగా కొలికి వస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఆమెను దోషిగా ఇప్పటి వరకు విచారణకు సంబంధించినటువంటి అంశం పైన ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆమె కూడా దోషి అనేటువంటి అంశం పైన ఒక కేసులో ఆమె పేరు కూడా చేర్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 41 సిఆర్పిసి నోటీస్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఆమెకి ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పలుమార్లు ఆమెకు ఈడీ నోటీస్ ఇచ్చినా దాన్ని సుప్రీంకోర్టు వద్దకు వెళ్లి తనకు విచారణకు హాజరు కాకుండా చూసుకున్నటువంటి ప్రయత్నం చేసింది. నేరుగా మహిళను కాబట్టి తాను కోర్టుకు హాజరు కాకుండా బయట విచారణ కాకుండా తన ఇంట్లోనే విచారించాలని చెప్పేసి కూడా చెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. సో మొత్తంగా రాఘవ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రాఘవ లొంగిపోయిన తర్వాత ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఈమె పేరును కూడా పూర్తిగా దోషిగా లిస్ట్ లో చేర్చినట్టుగా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై స్పందించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కావచ్చు, కవిత సన్నిహిత వర్గాల వరకు కూడా స్పందించేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి నోటీసు పూర్తిగా అందుకున్న తర్వాతనే స్పందించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఎమ్మెల్సీ కవిత మేడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తుంది. లిక్కర్ కేసులో ఎమ్మెల్యేగా కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఈ మేరకు కవితకు నోటీసులు జారీ చేసింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్ అయితే ఈ నెల 26న ఢిల్లీకి రావాలి, సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ సమన్లు జారీ చేస్తుంది. దీంతో కవితను నిందితురాలుగా చేర్చిందని చెప్పుకోవచ్చు సిబిఐ. దీంతో ఇదొక మరొక అంశం ఏంటంటే రాజకీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఈ ఎన్నికల సమయంలో ఇదొక చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. కవిత అరెస్టు చేస్తారా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈడీ ముందు హాజరైన కవిత ఇప్పుడు ఏకంగా సిబిఐ ఎంట్రీ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో రాజకీయం కూడా రకరకాల చర్చకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కవిత ఈసారి హాజరైతే కవితని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే గతంలో ఇదే కేసుకు సంబంధించి, ఇదే లిక్కర్ కేసు సంబంధించి ఢిల్లీలో కొంతమంది మనీష్ సిసోడియా లాంటి వాళ్ళని అరెస్టు చేయడం ఇలాంటివన్నీ సంఘటన జరిగినాయి. అయితే కవితను కూడా అరెస్టు చేస్తారన్న కోణంలో కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2 నెలల క్రితం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అంతకంటే ముందే కవితను అరెస్టు చేస్తుంటే బీజేపీకి మైలేజీ వచ్చేదన్నట్టుగా కోణంలో కూడా చర్చ జరిగింది. ఏకంగా బీజేపీ నేతలు కూడా కొంతమంది అన్నట్టుగా సందర్భాలు ఉన్నాయి.
అదేవిధంగా వివిధ పార్టీ రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చర్చను తెర మీద తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అంటే తెలంగాణలో బీజేపీ బాగా వేయాలన్నా, బీజేపీ బూస్ట్ పెరగాలన్నా, బీజేపీ కాస్త గ్రౌండ్లో బలోపేతం కావాలంటే కూడా రాజకీయంగా టీఆర్ఎస్ని దెబ్బతీయాలి, టీఆర్ఎస్ గ్రౌండ్ని దెబ్బతీయాలన్న కోణంలో కూడా అదే ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది బీజేపీ నేతలే చెప్పారు గత కవితను అరెస్ట్ చేస్తుంటే పార్టీకి మైలేజ్ వేరే విధంగా ఉండేది, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే అనేటువంటి ఒక చర్చ గతంలో జరిగింది. ఆ చర్చ ఒకటి కాదు, వేరువేరుగా రేపటి నుంచి ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు వాడివేడిగా విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ చేస్తుంటారు. దాంతో బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరు అనేది జనాలకు వెళ్ళేట్టుగా విధంగా కూడా ఈ చర్య ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఢిల్లీలో సిబిఐ ముందు కవిత ఈ నెల 26న హాజరవుతే అరెస్టు తప్పదన్నట్టుగా చర్చ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి తెలంగాణలో. ఎందుకంటే కవిత కూడా ఒక చోట పోటీ చేసేట్టుగా ఆలోచన కూడా పార్టీ హైకమాండ్, బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కవిత అరెస్టు చేస్తే పోటీ కావచ్చు, దాంతోపాటు రేపు జరిగేట్టుగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశం కావచ్చు, ఈ విధంగా కూడా పార్టీ ఇరుకులు పెట్టే విధంగా, దాంతోపాటు పార్టీకి ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఈ చర్యలు ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే సిబిఐ సమన్లో సిబిఐ ఒక కవితను నిందితురాలుగా చేర్చింది. దీంతో ఆమె ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఆ తర్వాత నిందితురాలు కావడంతో ఒకవేళ అరెస్టు జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేని చెప్పుకోవచ్చు. దీంతో రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం నుంచి లిక్కర్ కేసు సంబంధించి ఎన్నోసార్లు కవిత హాజరైంది, దాని తర్వాత కవిత నుంచి రిపోర్టు తీసుకున్నారు, ఇదంతా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మాగుంట రాఘవరెడ్డి ఇచ్చినట్టుగా వాంగ్మూలం మేరకు కవితని హాజరు కావాలంటూ నిందితురాలుగా చేర్చినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఈ నెల 26న ఢిల్లీకి వెళ్తే కవితని అరెస్టు చేస్తారన్న చర్చ కూడా రాజకీయంగా రకరకాల చర్చలు వస్తున్నాయి. మొత్తానికి అంటే ఒక విధంగా రాజకీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కవిత ఈసారి సిబిఐ ముందు హాజరైతే మాత్రం రాజకీయ కోణంలో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దగ్గరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఒకసారి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ కవితను అరెస్ట్ చేస్తే దాన్ని కేసీఆర్ అనుకూలంగా మార్చుకుంటారన్న కోణంలో కూడా ఉండొచ్చు. దాంతో కూడా ఈ మీద ఇలానే లిక్కర్ స్కామ్ సంబంధించి ఆరోపణలు వస్తే ఆమె విచారణకు హాజరయ్యారు, అరెస్టు చేస్తారని కూడా అప్పటి వరకు వార్తలు వినిపించాయి. కానీ అరెస్ట్ అయితే కాలేదు. మరి ఈసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆల్రెడీ నిందితురాలుగా సిబిఐ చేర్చింది, సమన్లు కూడా జారీ చేసింది, ఈసారి అరెస్ట్ చేస్తారా? చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చర్చ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈడీ ముందు హాజరైనట్టుగా కవిత చాలా అంశాలు, ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్లు కావచ్చు, చాలా అంశాలు, లిక్కర్ కేసు సంబంధించిన చాలా అంశాలను ఈడీ ముందు ఉంచింది. చాలాసార్లు గతంలో కూడా అన్నారు ఈ రోజు అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఇవాళ అరెస్ట్ చేసేందుకే ఈడీ పిలిచింది. ఇలాంటి పేర్లన్నీ కూడా, ఇలాంటి చర్చ అంతా రాజకీయంగా కూడా గతంలో జరిగినాయి. గతంలో ఎన్నికల కంటే ముందు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికల ముందు ఈ విధంగా సిబిఐ ఎంట్రీ అయింది. సిబిఐ రాజకీయ కోణంలో కూడా ఆ చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబిఐ ఈ నెల 26న ఢిల్లీకి రావాలి, హాజరు కావాలి, ఏకంగా నిందితురాలుగా చేర్చడంతో ఈమెను అరెస్ట్ చేసేట్టుగా అవకాశాలు కూడా ఉన్నాయట్టుగా చర్చ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా ఏంటంటే ఒక రాజకీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటే ఈ రెండు పార్టీలు ఒకటని కాంగ్రెస్ పదే ప్రచారం చేసుకుంటూ వస్తుంది. అదే విధంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా అలాంటిది వాతావరణం లేకుండా మొన్న మరొక అంశం కూడా ఇందులో భాగంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారు, నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాతో కూడా భేటీ అవుతారు. దాంతోపాటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కూడా ఉంటుందన్నట్టుగా చర్చ వారం క్రితం జరిగింది. ఆ తర్వాత అమిత్ షా నుంచి కావచ్చు, మోడీ నుంచి కావచ్చు పిలుపు లేకపోవడం, అపాయింట్మెంట్ లేకపోవడం, కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళకపోవడం, ఆ తర్వాత ఏకంగా ఇప్పుడు సిబిఐ నోటీసులు పంపించడం, అంతేకాకుండా కవితను నిందితురాలుగా చేర్చడం, రేపు 26న హాజరు కావాలంటాం, ఇవన్నీ కూడా రాజకీయంగా చకచకా జరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అరెస్టు కూడా తప్పదు. ఎందుకంటే అరెస్టు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదన్నట్టుగా చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ కోసం కేంద్రంలో ఉన్న పార్టీ చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది. గతంలో కేసీఆర్ కావచ్చు, గతంలో మమతా బెనర్జీ కావచ్చు, చాలా మంది కూడా సిపిఐని ఒక రాజకీయ సంస్థ రాజకీయం కోసం వాడుకుంటుంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నేతలు కూడా వాడుకుంటున్నారని చర్చ జరిగింది. అదే అంశాన్ని మరొకసారి చర్చ కూడా వచ్చేట్టుగా విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఢిల్లీకి కవిత వెళ్తే అరెస్ట్ చేస్తే మాత్రం అరెస్ట్ చేస్తే ఇది ఒక విధంగా పొలిటికల్గా కావాలని ఈ విధంగా కూడా అరెస్ట్ చేశారు అన్న కోణంలో కూడా ఉంటుంది చెప్పొచ్చు. ఎందుకంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇవన్నీ దర్యాప్తు సంస్థలంతా ఒక చట్టం ప్రకారం వెళ్తాయన్న కోణం ఉన్నప్పటికీ వాళ్ళ మీద కూడా రాజకీయంగా ప్రెషర్ ఉంటుంది. అంటే పొలిటికల్ లీడర్ల ప్రెషర్ ఉంటుందన్న వాదనలు, ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి. గతంలో కూడా అదే విధంగా జరిగినట్టుగా సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కవిత ఢిల్లీకి వెళ్తే అరెస్టు తప్పదా, అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా వాడివేడి
వేడిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు రేపు 26 ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్సా మైనస్సా అనుకోవచ్చు? అంటే దీన్ని వాడుకుంటారు. కేసీఆర్ కూడా ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వాడుకుంటారు. ఢిల్లీలో అటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని ఆ రెండు పార్టీలను కలిపేసి కేసీఆర్ కూడా ప్రతి విమర్శలు చేస్తుంటారు. ఎందుకంటే కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ విషయంలో కూడా బీజేపీకి సంబంధించి తెలంగాణ చాలా అంశాల్లో విమర్శలు చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇది కూడా ఒక అస్త్రంగా కేసీఆర్ వాడుకున్నట్టు విధంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు పెరుగుతాయి. జనరల్గా ఏంటంటే ఇంతకాలం వరకు మొన్న జరిగినట్టుగా ఎన్నికల్లో ఎక్కువగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు జరిగింది. ఇప్పుడు రేపు జరిగే ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అన్నట్టుగా చర్చ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విధంగా వచ్చాయి. అంటే కొంత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ ఎక్కువగా ఉంటుంది. అందులో బీజేపీ కాంగ్రెస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా చర్చ కూడా జరిగింది. అందులో భాగంగానే ఇవంతా జరిగింది చెప్పుకోవచ్చు. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం కేసీఆర్ కూడా అంత ఈజీగా ఏమి వదిలేరు. దీన్ని రాజకీయంగా వాడుకుంటారు, రాజకీయంగా పావులు కలుపుతారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బీజేపీ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఏంటంటే గతంలో ఒక చర్చ జరిగింది. కవితను అరెస్ట్ చేస్తుంటే పార్టీ ఇంకా బలోపేతమయ్యేది, బీజేపీలోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు, బీఆర్ఎస్ గిట్టని వాళ్ళు, కాంగ్రెస్ గిట్టని వాళ్ళు ఎక్కువగా బీజేపీ గూటిలోకి చేరుకునేటువంటి వాళ్ళు. అలా జరగకపోవడం వల్లే బీజేపీ బూస్ట్ పెరలేదు. బీజేపీ అందుకనే 8 సీట్లకు మాత్రమే పరిమితమైందంటే చర్చ కూడా గతంలో జరిగింది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటేందుకు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక టెస్ట్గా చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కూడా గతంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయిందన్న చర్చ జరిగిందా? ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందన్న విధంగా కూడా ముందుకెళ్తే అటువంటి అవకాశాలు. దాంతోపాటు బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు, దాంతోపాటు ఈ రెండు పార్టీలు ఒకటే అనేటువంటి విధంగా చర్చ జనాలకు వెళ్లకుండా ఉండేందుకు కూడా ఈ ఎత్తుగడ వేస్తున్న కోణాల్లో కూడా వచ్చు. రాజకీయాల్లో రకరకాలు జరుగుతాయి, రకరకాల విధాలుగా చర్చలు జరుగుతాయి. అందులో భాగంగా రేపు ఒకవేళ ఢిల్లీకి 26న కవిత ఢిల్లీకి వెళ్తే అరెస్టు చేస్తే మాత్రం ఈ చర్చ అంతా నిజమనే అవకాశాలు కూడా లేకపోదని చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఎమ్మెల్సీ కవిత మేడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తుంది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఇప్పటికే కవితకు నోటీసులు కూడా జారీ చేస్తుంది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని గతంలోనే సిబిఐ ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా పరిగణిస్తూ కేసులో సిబిఐ ఆమె పేరును చేర్చింది. తాజాగా ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలోని సిబిఐ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే కవితను ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. ఈడీ తనను విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ పూర్తి అయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. సిబిఐ విచారణకు కవిత హాజరు అవుతారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా పరిగణిస్తూ కేసులో సిబిఐ ఆమె పేరును చేర్చింది. తాజాగా ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఢిల్లీలో సిబిఐ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే కవితను ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. ఈడీ తనను విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ పూర్తి అయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. సిబిఐ విచారణకు కవిత హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మన సమాచారం ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అయితే అనేక మలుపులు తిరుగుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్, అనేక మలుపులు తిరుగుతుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ కూడా చుట్టుకుందని చెప్పుకోవచ్చు. అయితే అనేక మలుపులు తిరుగుతుంది. గతంలో ఇదే లిక్కర్ కేసు సంబంధించి 3 సార్లు ఈడీ ప్రశ్నించింది కవిత కూడా 3 సార్లు అనేక రకాల వాళ్ళు అంటే ఈడీ ఇచ్చినట్టుగా ప్రశ్నల వర్షానికి ఈడీ అడిగినట్టుగా ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పుకుంటూ వస్తుంది. 3 సార్లు అదేవిధంగా సమాధానం చెప్పుకుంటూ వస్తుంది. 4వ సార్లు కూడా నోటీసు ఇచ్చేసి హాజరు కావాలన్నట్టుగా సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్సీ కవిత. అయితే ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు కూడా తదుపరి చర్యల వరకు మళ్ళీ మేము ఇచ్చేట్టుగా తీర్పు వరకు కూడా వేచి ఉండాలంటూ ఈడీకి సమన్లు జారీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ నెల 28న కూడా విచారణ చేయాల్సి ఉంది. ఇదే కేసు సంబంధించి ఈడీ కేసుకు సంబంధించి గతంలో ఇచ్చిన సమన్లకు ఆమె సుప్రీంకోర్టు తలుపులు తట్టింది కవిత. దాంతో ఈడీ కేసు సంబంధించి ఈ నెల 28న మరోసారి సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. ఆ విచారణ తీర్పు రాకముందుకు ఇప్పుడు ఏకంగా సిబిఐ ఎంట్రీ అయింది. సిబిఐ ఎంట్రీ అయ్యి నోటీసులు ఇచ్చేసి అంతేకాకుండా నిందితురాలుగా చేర్చుతూ ఈ కేసులో కవిత నిందితురాలుగా చేర్చుతూ నోటీసులు ఇవ్వడంతో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈమె ఈ నెల 26న సిబిఐ ముందు కూడా హాజరు కావాల్సి ఉంది ఎమ్మెల్సీ కవిత. అయితే దీంతో సిబిఐ ముందు హాజరైతే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే 41A సెక్షన్ ప్రకారం సిబిఐ ముందు కవిత హాజరై ఆమె ఇచ్చేట్టుగా సమాధానం సరిగా లేకుంటే సిబిఐ అరెస్ట్ చేసేట్టుగా విధంగా కూడా ఈ 41A సెక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇది కూడా అంటే కవితను అరెస్టు చేసేట్టుగా అవకాశాలు ఉన్నాయన్న కోణంలో కూడా అనుమానాలకు తావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాఘవరెడ్డి ఇచ్చినట్టుగా వాంగ్మూలం ప్రకారం ఈమెను అందులో నిందితురాలుగా చేర్చామంటూ కూడా సిబిఐ ఇచ్చినట్టుగా రిపోర్ట్ ఉంది. గతంలో కూడా సిబిఐ 2022 డిసెంబర్లో కూడా హైదరాబాద్కి వచ్చేసి కవిత ఇంటికి వచ్చేసి ఈ విధంగా నోటీసులు అంటే ఇంటికి వచ్చి కొన్ని అంశాలకు సంబంధించి ప్రశ్నించింది సిబిఐ. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా నిందితురాలుగా చేర్చుతూ ఆమెకు నోటీసులు ఇవ్వటం, ఈ నెల 26న హాజరు కావాలంటూ ఈ విధంగా ఇవ్వడంతో ఈ నెల ఖచ్చితంగా 26న హాజరయ్యేట్టుగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి అవకాశాలు ఒకవేళ ఈ సిబిఐ ముందు హాజరు కాకుండా 2 దారులు ఉన్నాయి. ఒకటి కవిత ముందు 2 దారులు. ఒకటి ఈ నెల 26న సిబిఐ ముందు హాజరు కావడానికి ఒక దారి ఉంది. మరొక అంశం ఏంటంటే ఈమె సుప్రీంకోర్టు కూడా వెళ్ళేట్టుగా అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మాకు సిబిఐ నోటీసులు ఇచ్చింది, నిందితురాలుగా చేర్చింది ఆ కేసులో అంటూ సుప్రీంకోర్టు కూడా మాకు కాస్త సమయం ఇవ్వాలి అన్నట్టు కోణంలో కూడా సుప్రీంకోర్టు తలుపులు తట్టుతుంది కవిత. దీంతో సుప్రీంకోర్టు కూడా మీరు హాజరు కావాలంటుందా
లేదంటే స్టే ఇస్తుందా హాజరు కావడానికి, కొంత సమయం ఇవ్వండి అన్నట్టుగా విధంగా ఉంటుందా, సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఉంటుంది. సుప్రీంకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో తర్వాత, అంటే ఈమె కోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్తుందని కూడా వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. రెండే దారులు, ఒకటి సిబిఐ ముందు హాజరు కావాల్సిన అవసరం కవిత ఉంది. ఒకవేళ హాజరు కాకుండా ఉండాలంటే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది, సుప్రీంకోర్టు ఎలాంటి సజెస్ట్ చేస్తుందన్న కోణంలో కూడా మరొక దారు ఉన్నాయి. ఈ రెండు దారుల్లో ఏ దారి జరుగుతుందని రేపు 26 లోపు ఏదో ఒకటి తేలుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి నిందితురాలుగా లిక్కర్ కేసులో, లిక్కర్ స్కామ్లో, లిక్కర్ కేసులో కవితకు నిందితురాలుగా నోటీసులు ఇచ్చింది సిబిఐ. ఈ నెల 26న హాజరు కావాల్సిందే అంటూ కూడా హాజరు కూడా నోటీసులు ఇవ్వడంతో కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అనేక మలుపుల్లో కీలక మలుపు తిరిగింది లిక్కర్ స్కామ్ అని చెప్పుకోవచ్చు. ఏకంగా నిందితురాలుగా కవితను నిందితురాలుగా చేర్చుతూ నోటీసులు ఇవ్వడంతో ఖచ్చితంగా అరెస్టు చేస్తారన్న కోణంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో రాజకీయ లిక్కర్ కేసులో 41A నోటీసులు ఇచ్చింది ఎలా చూడొచ్చు, అలాగే కవిత ముందు ఉన్న లీగల్ ఆప్షన్ అనేది ఏంటి? 41A సెక్షన్ ప్రకారం సిబిఐ ఈమె చెప్పేట్టుగా సమాధానాలు సరిగా లేకుంటే మాత్రం అరెస్ట్ చేసేట్టుగా విధంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే సమాధానాలు సరిగా లేకుంటే అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని మరింత సమాచారం రాబట్టేందుకు సిబిఐకి ఆ అవకాశం ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది. అదేవిధంగా ముందుకెళ్తుందా, లేకపోతే అంతకంటే ముందు అసలు ఈమె హాజరు కాకుండా ఇంకేమైనా మార్గాలు ఉన్నాయో కూడా అడ్వకేట్లం కావచ్చు, వీళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీము ఒపీనియన్ కూడా తీసుకొని కవిత ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ కేసులో అనేక మలుపులు, రాజకీయ మలుపులు కూడా ఇందులో దాగున్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయ ఉద్దేశాలు కూడా దాగున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో గత ఏడాది జరిగినట్టుగా నవంబర్లో జరిగినట్టుగా ఎన్నికలకు సంబంధించి, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కవితను అరెస్టు చేస్తే ఈ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు ప్లస్ అవుతుంది. దాంతోపాటు కేసీఆర్ అందులో వాడుకుంటారన్న కోణంతో బీజేపీ పెద్దలు, కేంద్రంలో ఉన్నట్టుగా బీజేపీ పెద్దలు కూడా ఆ విధంగా ఆలోచన, రాజకీయ విశ్లేషణలో భాగంగా ఆమెను అరెస్టు చేయకుండా ఉన్నారంటే ఒక కోణంలో కూడా చర్చ జరిగింది. ఆ విధంగా అరెస్టు చేస్తే కేసీఆర్కు వస్త్రం ఇచ్చినట్టు అవుతుందన్న కోణంలో అరెస్టు చేయలేదు. గతంలో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు అరెస్టు చేయలేదన్న ఒక కోణంలో చర్చ జరిగింది. దాంతో బీజేపీ నేతలే కొంతమంది అన్నారు, కవితను అరెస్ట్ చేసి ఉంటే మా పార్టీ ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు గెలిచి ఉండేదన్నట్టుగా విధంగా కూడా ఆ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా, ఫలితాల కంటే ముందే కూడా కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. కవితను అరెస్ట్ చేస్తుంటే మా పార్టీ బలోపేతం అయ్యేది, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టు విధంగా జనాల్లో చర్చ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. రేవంత్ రెడ్డి పదే కూడా ఫెవికాల్ బంధం, కాంగ్రెస్కు బీజేపీకి బీఆర్ఎస్కు ఫెవికాల్ బంధం ఉందంటూ కూడా ఈ విధంగా ఆయన పదే ప్రతి బహిరంగ సభల్లో అదే పనిగా ప్రచారం చేస్తూ వచ్చారు. అదే అంశాన్ని జనాల్లోకి వెళ్ళింది. అందుకే ఆ కోణంలో కూడా ఆలోచన చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా రేపు లోక్సభ ఎన్నికలు దేశంతో ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు. ఒక నిమిషం మీరు అలానే లైన్ లో ఉండండి. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు ఉన్నారు. రైట్, నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు మన కవిత కేసును చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితని నిందితురాలుగా సిబిఐ చేర్చడాన్ని కీలక పరిణామంగా భావించొచ్చా? కీలక పరిణామం నేను కన్సిడర్ చేయట్లేదండి. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా. దాని వలన ఖచ్చితంగా బీజేపీ నష్టపోయింది. తర్వాత కేసీఆర్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒక్కలేం అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ తోటి అంతగా సఖ్యత కోరుకోలేదు. అసలు ముందు ఈ కేసు కన్నా ముందు దీని మీద మంచి సెర్చ్ చేసి ఈ మొత్తాన్ని ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని, అప్పుడు టీఆర్ఎస్గానే ఉంది, బీఆర్ఎస్ పార్టీని, తర్వాత అక్కడ ఆపుని ఒకే దెబ్బకు 2 పెట్టెలు కొట్టినట్టుగా మొత్తాన్ని లిక్కర్ పాలసీని బయటకు తీసి ఈ సౌత్ గ్రూప్కు నార్త్ గ్రూప్కు మధ్య సంబంధం ఉంది, వీళ్ళే చేశారని చెప్పేసి అసలు పాలసీ మార్పు చేసుకొచ్చిందే కవిత టీము. దీంట్లో ఉన్నటువంటి శరత్చంద్రారెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా, మాగుంట సుబ్బారావురెడ్డి కొడుకు కానీ వీళ్ళందరూ కూడా కలిసి చేశారనేది వాళ్ళు తేల్చిన అంశం. దీని మీద 2 పార్టీలను కూడా కార్నర్ చేయగలిగింది బీజేపీ, అక్కడ ఆప్ని కానీ ఇక్కడ బీఆర్ఎస్ని కానీ. ఆ తర్వాత ఇప్పుడు ఒక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని రుజువు చేసుకొని తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు బోదలుచుకుంది బీజేపీ. కాబట్టి రుజువు చేసుకోవాలంటే అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మాట అన్నాడు, కవితను అరెస్ట్ చేయకపోతే జనం నమ్మరు, మనల్ని వేరు అనుకోవట్లేదు, ఇద్దరి మధ్య సంబంధం ఉంటుంది అనుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అనగానే ఆ తర్వాత ఈటల రాజేంద్ర, ఆ తర్వాత చాలా మంది అన్నారు బీజేపీ నాయకులే.
దాంతో బీజేపీ బాగా డ్యామేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ అక్కడక్కడ కొన్ని పుకార్లు లేపుతుంది, బీజేపీ మేము పొత్తు పెట్టుకోబోతున్నాము అని. దాన్ని బీజేపీ నాయకులు ఖండించుకుంటూ వస్తారు, గత 15 రోజులు ఖండించుకుంటూ వస్తున్నారు, మాకు ఏ సంబంధం లేదు, ఇది అబద్ధం అని. కాళ్ళు పట్టుకున్నా మేము పొత్తు పెట్టుకో అని చెప్తున్నారు. అయినా జనం ముందర మేము ఒకటి కాదని రుజువు చేసుకోవడానికి ఇప్పుడు కవితని నేను ఒక 10 days బ్యాకే ఒక ఛానల్లో చెప్పా, దీన్ని ఇంకా యాక్టివ్ చేస్తారని. నేను ఒక వారం కింద చెప్పా, ఈ వారంలో యాక్టివ్ అయింది. అంటే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధం లేదన్నదానికి ఇది ఒక రుజువు అని. ఆ రుజువు కోసం ఇవాళ కవితని సిబిఐ 41A సెక్షన్ ప్రకారం అక్యూజ్ చేసింది. మొన్నటి వరకు ఈడీ హాజరుగమంటే కవిత రిజెక్ట్ చేసింది, సుప్రీంకోర్టు పోయింది. నేను అక్యూజ్డ్ కాదు, నన్ను రమ్మంటున్నారు, విచారణ చేస్తున్నారు అని రకరకాల మహిళలని కొన్నిసార్లు ఇట్లా ఇంటి దగ్గర విచారించాలని, కొన్నిసార్లు ఇట్లా సుప్రీంకోర్టుకి ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా ప్రొటెక్షన్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు కూడా సిబిఐ చేర్చిన తర్వాత కూడా వెళ్ళొచ్చు, నాకు టైం కావాలను అదొకటో రూపంలో వెళ్ళొచ్చు. అది చాలా ఆప్షన్స్ ఉంటాయి, లాయర్లు చెప్తారు. కానీ అసలు విషయం ఏంటంటే పొలిటికల్గా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మరి ఒక 10 వరకు కాంగ్రెస్ రావచ్చని, మిగిలిన 7 ఇద్దరు పంచుకోవచ్చని, దీన్ని ఓవర్కమ్ చేసి ఫస్ట్ పొజిషన్లకు బీజేపీ రావాలంటే బీఆర్ఎస్కు అసలు రాజకీయ పొత్తు కాదు, ఏ పొత్తు లేదని రుజువు చేసుకోవటానికి కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని నేను అనుకున్నాను, యాక్టివ్ చేస్తారన్నాను. ఇప్పుడు అది యాక్టివ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఈ ప్రయత్నం చేస్తే రేపు బీఆర్ఎస్ ఏం ప్రయత్నం చేస్తుందంటే, ఒక మహిళని ఇట్లా హింసించవచ్చా, ఒక మహిళని ఇట్లా అక్యూజ్ చేయొచ్చా, ఒక మహిళని చెప్పేసి మహిళ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి రేపు దాన్ని రెసిస్ట్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందనడం సందేహం లేదు. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ సందర్భంగా ఇటువంటి రాజకీయ అంశాలన్నీ కూడా ఈ కేసు చుట్టూ తిరిగేటువంటి అంటే సత్యం గారు, అంతకు ముందు చూసుకుంటే ఈడీ కూడా విచారణ చేపట్టింది, అలాగే సిబిఐ కూడా ఇప్పుడు నిందితురాలిగా నోటీసులు జారీ చేసింది. అంటే ఈ రెండింటి విషయం మీద మళ్ళీ ఈ విషయం రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీని ఇంకొంచెం బలోపేతం చేయడానికి అని అనుకోవచ్చా? బీఆర్ఎస్ బలోపేతం కాదండి, ఇంకా బీఆర్ఎస్ బలోపేతం అయ్యే క్వశ్చనే లేదు. వాళ్ళు మహిళ, ఎందుకంటే బీఆర్ఎస్ ని బాగా డ్యామేజ్ చేసింది కేసీఆర్ ఇంటి పాలిటిక్స్. దాంట్లో బీఆర్ఎస్ బాగా డ్యామేజ్ అయినటువంటి ఒక అరడజను కారణాల్లో కవిత లిక్కర్ స్కామ్లు ఉండటం కూడా ఒక డ్యామేజింగ్ ఫ్యాక్టర్. కవిత ఫ్యాక్టర్ కుటుంబ సభ్యుల విషయానికి వస్తే కవిత ఫ్యాక్టర్ ఎక్కువ డ్యామేజ్ చేసింది బీఆర్ఎస్ని. ఆ లిక్కర్ స్కాముల ఇరుక్కపోవటం అయితే, తర్వాత ఎంపీగా ఉండటం అయితే, మళ్ళీ ఎంపీగా ఓడిపోని ఎమ్మెల్సీ ఇవ్వటం ఏంది, ఇవన్నీ కేసీఆర్ మీద ఆరోపణలను ఉధృతం చేయడానికి, ప్రతిపక్షాలు ఉధృతం చేయడానికి, జనం నమ్మటానికి కవిత ఫ్యాక్టర్ బాగా తోడ్పడింది. కాబట్టి ఇప్పుడు కవిత పేరు మీద సానుభూతి అక్కడక్కడ ధర్నాలు చేయొచ్చు, కానీ కవిత పేరు మీద గెయిన్ అవుతా ఉంటే మాత్రం నేను అనుకోవటం అది పెద్ద ఆ విధంగా గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకోను. అంటే ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చెప్తున్నాయి? కేంద్ర దర్యాప్తు సంస్థ చెప్పిందిగా, ఈడీఎం సమన్స్ చేసింది విచారణకు హాజరుగామని, అవేవో ఫైనాన్షియల్ విషయాలు అడుగుద్ది ఈడీ. సిబిఐ అక్యూజ్ చేసిందంటే ఖచ్చితంగా ఓవరాల్గా అన్ని విషయాలు కూడా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంకొకటి కూడా, సిబిఐ అక్యూజ్ చేయకుండా, నన్ను కేసులు అక్యూజ్ చేయకుండా ఈడీ నన్ను హెరాస్మెంట్ చేస్తుందనే క్లెయిమ్ ఉంది. ఇప్పుడు సిబిఐ అక్యూజ్ చేసినాక అది వీకెన్ అయింది. కాబట్టి ఇవాళ ఆల్ ఆస్పెక్ట్ సిబిఐ ఇరికించే అవకాశం ఉంది. ఇప్పటికే కేజ్రీవాల్ని కానీ ఆప్ని కానీ దరిదాపు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. సెల్ఫ్ డ్యామేజ్ అవుతున్నామని తెలుసుకొనే కేజ్రీవాల్ కాంగ్రెస్కు ఢిల్లీలో ఒకటే సీట్ ఇస్తామన్న కేజ్రీవాల్ ఇప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక, అంటే కాంగ్రెస్ ఒత్తిడి చేయకపోయినా బీజేపీ ఒత్తిడిని నుంచి రెసిస్ట్ చేయడానికి 3 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చి తన 4 సీట్లు 7 సీట్ల పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు కలిస్తే బీజేపీని ఓడించారనుకుంటే రేపు దాంతో కాంగ్రెస్కి వచ్చే లాభం కన్నా కేజ్రీవాల్కి వచ్చే లాభం ఎక్కువ. 7 సీట్లు గెలిస్తే రేపు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కేజ్రీవాల్. కాబట్టి అట్లా వెనకకు దగ్గర ఒక అడుగు వెనకకు దగ్గర కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నాడు. ఇక్కడ కేసీఆర్, అక్కడ కేజ్రీవాల్కి ఉన్నటువంటి ఇమేజ్ ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్కి లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇంకొంత వెనకడుగుకే ఉపయోగపడుతుంది తప్ప ఈ పేరు మీద ఏదో గెయిన్ అవుతుందని నేను అనుకోవట్లేదు.
అంటే ఆల్రెడీ 41A నోటీసులు ఇచ్చారంటే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అరెస్ట్ కూడా చేయొచ్చు, కానీ పార్లమెంట్ ఎలక్షన్ల ముందర అరెస్ట్ని వాయిదా వేస్తారేమో అనుకుంటున్నాను నేను. అంటే అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు బాగా నమ్ముతారు అనుకుంటే, తెలంగాణ ప్రజలు బీజేపీకి బీఆర్ఎస్కు వైరుధ్యం ఉంది, బీజేపీ ఇది ఒకటి కాదు. ఇప్పటికే సర్వేలలో కాంగ్రెస్కు 40% ఓటింగు, 39% నుంచి 30%కి బీఆర్ఎస్కు తగ్గిందని, దరిదాపు 23%కి బీజేపీ ఓటింగ్ పెరిగిందని, ఇంకొక 7% పెరిగితే అసలు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్కు బీజేపీ అవుతుందని, అలా ఎస్టాబ్లిష్ అయితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నటువంటి వ్యూహాలు బీజేపీ బందుతుంది. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ని సూసైడ్ చేసుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ అట్లా కాదు, మర్డర్ అయినా చేసి దాన్ని లేకుండా చేయాలని చెప్పేసి బీజేపీ అటాక్ చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకోవాలని ఒకరు చూస్తారు, హత్య చేయాలని ఒకరు చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ రేపు ఇంకా మరింత కార్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని మీద సానుభూతి పెరుగుతుందని మేము అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో కొందరు వాగ్మూలాల వల్ల ఈ కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగించిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. కేసులో ఉన్నటువంటి వాళ్ళు, ప్రధాన అక్యూజ్డ్లో ఉన్నటువంటి వాళ్ళే సరెండర్ అయ్యారుగా. వాళ్ళు సరెండర్ అయ్యి మొత్తం అసలు కేసు నుంచి బయటపడేందుకు అన్ని విషయాలు చెప్తాం అన్నారుగా. అన్న తర్వాత ఇంకా ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం లేదు. వాళ్ళు అన్ని చెప్తారు, అందులో కవిత పేరు కూడా వస్తుంది. కవితకు సంబంధించినటువంటి కొన్ని ఓబరాయ్ హోటల్స్ లో ఉన్నారని, చాలా మాటలు చార్టర్ ఫ్లైట్లు పోయారని, ఇటువంటి అన్ని కొన్ని ఆధారాలు ఇప్పటికే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అందరి మీద సిబిఐ కేసులు ఉన్నాయి, అందరి మీద ఈడీ కేసులు ఉన్నాయి. అయితే రాజకీయంగా ఎక్కడ బెనిఫిట్ అవుతే అక్కడ కదిలిస్తుంది బీజేపీ కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్. అక్యూజ్ చేసేటప్పుడు అందరిని అక్యూజ్ చేస్తుంది, ప్రతిపక్ష నాయకులు అందరినీ. కానీ దాన్ని కదిలించేటప్పుడు మాత్రం పొలిటికల్గా ఎక్కడ కదిలిస్తే గెయిన్ అవుతాం అక్కడ కదిలిస్తుంది. సపోజ్ ఇవాళ జగన్ మీద కేసులు చాలా ఉన్నాయి, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి వాటిని త్వరగా విచారించాలని. అయినా సరే దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటా జగన్ కేసులు ఎమ్మటే హియరింగ్కి రాకుండా చూసుకుంటూ వస్తుంది. అంటే తనకు ఎక్కడ పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటే అక్కడ కదిలిస్తుంది. ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ. అడ్వాంటేజ్ లేని దగ్గర సబ్సైడ్ అయి ఉంటున్నాయి, ఎట్లే కానీ సబ్సైడ్ అయి ఉంటున్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ హడావిడి చేసింది. మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. మరి దీన్ని ఎలా చూడవచ్చు? అప్పుడు ఈడీ చేసిన సప్పుడు వాయిదా వేస్తుంటే వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు కాబట్టే కవితను అరెస్ట్ చేయట్లేదని కాంగ్రెస్ జనంలో తీసుకెళ్ళింది. తర్వాత బీజేపీ నాయకులు కూడా ఉన్న విషయం మాట్లాడారు, మనల్ని నమ్మరు కవితను అరెస్ట్ చేయకపోతే అని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా చెప్పారు. కాబట్టి నష్టం జరిగింది, బాగా నష్టం జరిగింది బీజేపీకి. అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ తర్వాత బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అంటే ఈ విధంగా ఉండటం వల్ల తర్వాత సానుభూతి పోకుండా ఇవన్నీ ఉన్నాయి. కానీ తీరా ఎలక్షన్ల ముందర ఒక కవిత ఇష్యూగా ఉంటే కాళేశ్వరం డ్యామేజ్ ఇంకా బాగా డ్యామేజ్ చేసింది బీఆర్ఎస్. తర్వాత ఈ రెండు ఒకటే అనటంతో ఓటర్స్ యాంటీ గవర్నమెంట్ ఓట్స్ బీజేపీ వైపు వెళ్లకుండా టోటల్ కాంగ్రెస్ వైపు మళ్ళాయి. సపోజ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు అయితే యాంటీ ఇన్కంబెన్స్ సుమారు ఒక 5% ఉందనుకుందాం. 5%లో 2% బీజేపీకి చీలినా ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు. మొత్తానికి యాంటీ ఇన్కంబెన్స్ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయినాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఓటింగు దరిదాపు 25% నుంచి 40% పెరిగిందంటే చాలా పెద్ద ఎత్తున యాంటీ ఇన్కంబెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ ఓటు చేశారు. ఒక 2% బీజేపీ చేసినా ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు. కాబట్టి ఇదంతా ఎలా జరిగింది అన్నప్పుడు బీజేపీ తర్వాత బీఆర్ఎస్ ఒకటే. బీజేపీకి ఓట్లు వేసినా రేపు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు, అందుకని కాంగ్రెస్కి వేశారు. అట్లా లాభపడింది కాంగ్రెస్, అట్లా నష్టపోయింది బీజేపీ. లిక్కర్ కేసుకు సంబంధించి కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకునే అవకాశం ఉందంటారు? అసలు అరెస్ట్ చేసేంత వరకు వెళ్తుందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ దానికోసం సానుభూతిని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అరెస్ట్ వరకు వెళ్తారా లేదా బీజేపీ ఊహిస్తుంది. అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తుందా, లేదా కేవలం కవితను అక్యూజ్ చేస్తే జనంలో తీసుకుపోతే ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? ఇప్పుడు బీజేపీ యొక్క లక్ష్యం బీఆర్ఎస్ డ్యామేజ్ చేయటమే, కాంగ్రెస్ డ్యామేజ్ కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది, 40% ఓటింగ్ తోటి ఉంది. 40% ఓటింగ్ లో డ్యామేజ్ అయిన 5% తగ్గిన సీట్లు రావు. కాబట్టి బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తేనే ఒక 5% 6% బీజేపీకి షిఫ్ట్ అయితే అప్పుడు మెయిన్ అపోజిషన్ తెలంగాణ బీజేపీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దాంతో బీఆర్ఎస్ లీడర్లందరూ ఖాళీ చేసి బీజేపీలో కాంగ్రెస్ లో చేరిపోయే అవకాశం ఉంది.
చాలా మట్లు బీజేపీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అవసరం ఉందా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉందా అని అడిగారు, అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ వ్యూహం చేసినా ఇవాళ అక్యూజ్ చేసి ప్రొలాంగ్ చేస్తారా పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యేంత వరకు, లేకపోతే ఇప్పుడే అరెస్ట్ చేసి మేము అగ్రెసివ్గా ఉన్నాం, మాకు వీళ్ళకు పొత్తు లేదు అని చెప్పేసి ఒత్తిడి పెంచి బీజేపీని పెంచుకుంటారనేది మనం చూడాలి. రోజులు గడుస్తుంటే తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు. రవిచంద్ర, అంటే ఇప్పటి వరకు అందే సత్యం గారు ఇప్పటి వరకు లిక్కర్ కేసుకు సంబంధించి మాట్లాడారు, మరి దాని మీద మనం ఎలా చూడొచ్చు? చెప్పిన దాంట్లో చాలా రియలబుల్ ఉందండి, చాలా వాస్తవాలు ఉంది. అదే జరుగుతుందని చెప్పుకోవచ్చు. బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్ని అమాంతంగా మింగేయాలని చూస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది లేకుంటే దాని ప్లేస్లోకి బీజేపీ వస్తుంది, సెటిల్ అవుతుంది. కర్ణాటక లాగా ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలను డౌన్ఫాల్ అయితే అక్కడ బీజేపీ గ్రౌండ్ పెరుగుతుంది, బీజేపీకి బాగా ఫాలోయింగ్ పెరుగుతుంది అన్న ఉదాహరణకు కర్ణాటక కూడా చూసుకోవచ్చు. అక్కడ జేడీఎస్ ఎట్లయితే బాగా డౌన్ అయిందో దాని ప్లేస్లోకి బీజేపీ ఎలా ఉందో ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ను బాగా డౌన్ చేస్తే ఆ ప్లేస్లకి బీజేపీ వస్తుంది, బీజేపీ బలోపేతం అవుతుందన్న కోణంలో కూడా బీజేపీ అధిష్టానం నేతలు, ముఖ్యంగా కేంద్ర మంత్రులు, బీజేపీలో ఉన్నట్టుగా వ్యూహకర్తలంతా ఇదే ఆలోచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రేపు సిబిఐకి ముందుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 26వ తారీఖున కవిత ఖచ్చితంగా హాజరవుతుంది. దాంతో హాజరైన తర్వాత ఒకవేళ 26వ తారీఖున 41A సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తారా, మరొకసారి పిలుస్తారన్నది అదొకటి మినహా మిగతాది ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా బలోపేతం కావటానికి ఖచ్చితంగా రేపు కవితను అరెస్ట్ చేసేట కోణంలో ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కవితను అరెస్ట్ చేసి ఉంటే బీజేపీ గ్రాఫ్ పెరిగేదని బీజేపీ నేతలు గుర్తించారు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో రేపు జరిగేట లోక్సభ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, బీఆర్ఎస్ని అమాంతం మింగినంతగా పని అవుతుంది. మరొక అంశం ఏంటంటే కవితనే సొంత కూతురు కవితనే రక్షించుకొని కేసీఆర్ మనల్ని ఏం రక్షించుకుంటారు, మిగతా కొంతమంది పారిశ్రామికవేత్తలు బీఆర్ఎస్లో ఉన్నట్టుగా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేంద్రంతో, ఎందుకంటే రకరకాలుగా ఐటీ దాడులు ఇలాంటి అన్ని ఈడీ దాడులు ఇవన్నీ జరుగుతాయి, దాని నుంచి తప్పించుకుంటేందుకు కూడా బీజేపీకి వెళ్ళే విధంగా ఆలోచన చేస్తారు. ఆ విధంగా ఫస్ట్ ఈ విధంగా వస్తే బాగుంటుంది, కవితని కొట్టేస్తే మిగతా వాళ్ళంతా సరెండర్ అవుతారు, మిగతా వాళ్ళంతా బీజేపీ వైపు వెళ్తారు, లేదంటే కాంగ్రెస్ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయన్న కోణంలో కూడా ఈ విధంగా కూడా బీజేపీ ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ బీఆర్ఎస్ను అమాంతం మింగాలన్న కోణంలోనే బీజేపీ పావులు కలుపుతుంది. అందులో భాగంగా కవిత వాళ్లకు కనిపించింది. కవిత ఖచ్చితంగా రేపు సిబిఐ ముందు హాజరవుతుంది. 26న అరెస్ట్ చేస్తారా 41A సెక్షన్ ప్రకారం, లేదంటే మరికొంత సమయం ఇస్తారన్నది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.